పింకి మొహం తింటే ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోవట్లేదు. దాని గురించి నీకు తెలిసిందే కదక్క. కానీ బామ్మని చూస్తే పాపం అనిపిస్తుంది. ఏదో ఒకటి చేయాలి. సునండ తింటారా సార్? ఇక్కడేం చేస్తున్నావు? సారే పంచుదామని కథలు చెప్పకు. నేనంతా చూసా. సైలెంట్గా ఇంట్లో వెళ్ళి కూర్చో. నీ తింగరి పనుల వల్ల కొత్త ప్రాబ్లం తెచ్చావంటే నేను ఊరుకోను. ఇదేంటి తేడాగా ఉంది? ఏమైందక్క? ఈసారి బావ కళ్ళల్లో కోపం కనిపించిందే. మస్క మస్క చీకటిలో మల్లె తోట వెనకాల. ఛే, ఇంకా లేవలేదు. బ్యాడ్ గల్. ఏ మస్క మస్క చీకటిలో మల్లె తోట వెనకాల. మళ్ళీ లే, టిఫిన్ చేసి పెట్టు. మళ్ళీ ఓవర్ యాక్టింగ్ చాలే, లేవే. అరే నువ్వు చేయకపోతే ఏంటి, నేను నోట్స్ తింటా. మొన్నే కదా వచ్చాను, అప్పుడైపోయింది. మళ్ళీ ఏంటి బావా పొద్దు పొద్దునే పడుకోనివ్వకుండా అరుస్తున్నావు? ఏంటిది? వాట్సాప్ ఇన్స్టా కాదు, ఓట్స్. మొన్న కదా వచ్చాను, అప్పుడైపోయిందేంటి? అదా, నిన్న పిల్లలు నాతో ఆడుకోవడానికి వస్తే చేసి ఇచ్చేసాను. ఏంటి మొత్తమా? అవును. అలా ఎలా తింటారే? నెల రోజులు తినేది ఇది. ఏంటిప్పుడు తినొద్దా? ఏదైనా టిఫిన్ చేసి పెట్టు, మళ్ళీ ఆకలేస్తుంది. ఏ వద్దా? ఇలాంటి ఎన్ని ప్యాకెట్లు తిన్నారా అని బలం సద్దన్నం ఇస్తుంది. ఓసారి తినసుడు, బాగుంటది. నాకు ఆకలిగలేదు. ఈయనకేమైంది? ఏమైందక్క? సరముక్కులో మిరపకాయమన్నా పెట్టావా? అలా వెళ్తున్నాడు. అదేం లేదులే, కానీ నువ్వు వెళ్ళి బామ్మని తీసుకొచ్చేసేయి, మందు కల్పించేద్దాం. అక్క, ప్రాబ్లం ఏం రాదుగా? ప్రతిదానికి భయమేటే నీకు? ఏం అవ్వదులే, కానీ నువ్వు వెళ్ళి తీసుకురా. అక్క, ప్రాబ్లం ఏమి? ఏం రాదు, హలో. వెళ్తున్నా. అక్క, ఏమైంది? ఆ పింకి నన్ను పనుల నుంచి తీసేసా అందక్క. ఇంకోసారి ఇంట్లో కాలు పెడితే విడిచేస్తా అందక్క. ఇప్పుడు ఎలాగే? ఏమో అక్క. నువ్వు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి కాపుగాయి టైం చూసి ఆ పింకిది లేనప్పుడు వెళ్ళిపోదాం. ఎలా ఉంది నా ప్లాన్? నాకు పాడి కట్టేలా ఉంది. మరీ ఇంత పిరికిగా ఉంటే ఎలాగే? మనలాంటి వాళ్ళని ఏమంటారో తెలుసా? ఏమంటారు? ఏమనరు, మీ పని మీరు చేసుకొని వెళ్ళండి అమ్మా అంటారు. అక్క, నాకు గులాబ్ పూల దండ అంటే ఇష్టం అక్క. పిచ్చి పిచ్చి మాటలేం మాట్లాడకుండా వెళ్ళి పని చూడు. కరెక్ట్గా నేను చెప్పాను. అరే, తను చేసే తింగరి పనుల వల్ల ప్రాబ్లం వస్తుందనే కదరా తనని తిట్టాను. ఆ మాత్రం అర్థం చేసుకోలేదా? రే, ఏంట్రా అలా చూస్తున్నావు?
నిన్న ఒక్క మాట అన్నానని ఎంత పగపట్టిందో తెలుసా? పొద్దున్న లేచినప్పటి నుంచి ఇంట్లో ఒక్క పని కూడా చేయలేదు. సార్ అరే ఆఫీస్కి వెళ్తున్నా అంటే క్యారేజ్ కాదు కదా, కనీసం టిఫిన్ కూడా పెట్టలేదు తెలుసా? సార్ నీ ఏయ్ ఏంట్రా నీ బాధ? అది మేడం క్యారేజ్ పంపించారు సార్. ఇల్లు కాలు ఒకటి ఏడుస్తుంటే ఇంకేదో కాలి పక్కింటోడు ఏడ్చాడంట. నాకదో మేడం క్యాబిన్లో పడేసరాపో. సార్ క్యారేజ్ పంపించింది దివ్య మేడం కాదు సార్, మన మళ్ళీ మేడం. మళ్ళీనా? అవును సార్, మీరు ఫ్రీ టైంలో వెళ్ళేసి తినేసారండి సార్. క్యారేజ్ క్యాఫ్టేరియాలో పెట్టాను. సార్ ఇంకో విషయం, ఆఫీస్లో మీకు ఏ పని ఉన్నా ఆఫీస్ బయట కూడా చెప్పదు, నాకే చెప్పండి, మన పని అనుకుని చేసి పెట్టేస్తాను. మళ్ళీ మేడం ఎప్పుడైందిరా? నిన్నటిదాకా ఉచ్చబోయడానికి కూడా నువ్వు వాడి పర్మిషన్ తీసుకుంటున్నావు, కానీ ఈరోజు వాడే నీకు అసిస్టెంట్ అయినాడు. ఎవరి వల్ల? రే మళ్ళీ వల్ల కాదు, తనకి నీ మీద ఉన్న ప్రేమ వల్ల. తను తింగరదేరా, ఎందుకంటే తనది కల్మషం లేని ప్రేమ కాబట్టి. పిచ్చోడా.